నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ అరుణ్ వందపడకల ఆసుపత్రికి భూమి పూజ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యాఖ్యలకు ఘాటుగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. వందపడకల ఆసుపత్రికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు కేబినెట్ తీర్మానం కేబినెట్లో మంత్రిమండలి నిర్ణయించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ నాబార్డు నిధులతో వందపడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయిలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగడ్ల స్వామిదాస్ పాల్గొన్నారు. మహిళలకు రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక తోడ్పాటును అందించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. పొత్తులతో జత కట్టుకొని వస్తున్నారని, అలాంటి వారు ఆటలు కట్టించాలని సూచించారు. సీఎం జగన్ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించగా తిరువూరులో 2875 మంది లబ్ధిదారులకు 5,39,00,000 నగదు నమూనా చెక్కుల రూపంలో స్వామిదాస్ పంపిణీ చేశారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కన్నడ భక్తుల ఆరాధ్య దేవుడు రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు దాదాపు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశామంటున్న ఆలయ చైర్మన్ పోలంరెడ్డి విజయమ్మతో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ ఆన్. ఓ రైతు అనుభవంలో ఉన్న భూమిని కర్ణాటకకు చెందిన మహిళకు పట్టా చేయించడమే కాకుండా భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నాయనూరు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులంతా రైతుకు అనుకూలంగా వాంగ్మూలం ఇస్తున్నారు. ఈ ఘటన మండలంలోని నాయనూరులో వెలుగు చూసింది. ఇక గ్రామానికి చెందిన మురుగేష్ అనే రైతు 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ పట్టా ఇవ్వాలని పలు దఫాలు దరఖాస్తు చేశామన్నారు. కాగా రెవెన్యూ అధికారులు ఓ వైసీపీ నేత అనుచరుడి ఆదేశాలతో అడ్డదారిలో కర్ణాటకకు చెందిన మహిళ పేరిట ఆ భూమికి పట్టా ఇచ్చారు. ఈ నేపథ్యంలో భూమిని సర్వే చేయాలని ఆ మహిళ పదే రెవెన్యూ అధికారులకు విన్నవించారు. క్షేత్రస్థాయిలో అనుభవం ఒకరిది, పట్టా మరొకరిపై ఉన్న విషయాన్ని గుర్తించి సర్వేలో జాప్యం చేస్తూ వచ్చారు. దీనిపై వైకాపా నాయకుల ఒత్తిడితో ఫిబ్రవరి 29న వీఆర్ మహేష్ సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు. ఈ ప్రధాన అనుచరుడు పోలీసులను వెంట పెట్టుకుని వచ్చి బెదిరించినట్లు బాధితుడు మురుగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ విషయంపై నాయనూరు గ్రామస్తులు కుప్పం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యకెరకు చెందిన దళితులు తమకు కేటాయించిన స్థలంలో మరికొందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అంటూ ఆందోళనకు దిగారు. గత 20 రోజులుగా మధ్యకెర ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో 2014లో తమ కేటాయించిన ఇళ్ల స్థలాల్లో వేరొకరికి పట్టాలు ఇవ్వొద్దంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాఘవేంద్ర అనే దళిత యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో పరిస్థితి ఉద్రంగా మారింది. రాఘవేంద్రను ఆసుపత్రికి తరలించిన అనంతరం దళిత సంఘాలు స్థానిక 4 స్తంభాల మండపం వద్ద రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజోలు శాంతినగరం మధ్యలో ద్విచక్ర వాహనంపై ఆత్మకూరు వైపు వస్తున్న స్మాల్ పిన్ కేక్ స్మాల్ బ్యాంక్ ఎంప్లాయీస్ పెంచలైపై దాడి చేసి 2 లక్షలతో ఆగంతకులు పరారీ అయ్యారు. రాత్రి స్కూటర్పై వెంబడించిన ముగ్గురు ఎవరు లేని ప్రాంతాన్ని గమనించి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి వాహనాన్ని ఢీకొట్టడంతో ఆయన పడిపోవడంతో వెనుకున్న వ్యక్తులు దాడి చేసి అతని వద్ద ఉన్న 2 లక్షల రూపాయలు క్యాష్ బ్యాగును లాక్కొని పరిగెత్తే క్రమంలో అందులో ఒకరిని పట్టుకున్న బ్యాంకు ఉద్యోగి అటువైపు వెళ్తున్న జర్నలిస్టు గమనించి అతన్ని పట్టుకుని బలంగా కొట్టి కంపలో దూరి వెళ్లిపోయాడు. బాధ్యుడు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తమ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు XL అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య తెలిపారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ VXL ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. VXL ప్రోగ్రాంతో విద్యార్థినులకు, ఉపాధ్యాయులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. డిజిటలైజేషన్తో ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతున్నారని తెలిపారు. ఇప్పటికే తమ విద్యార్థుల కోసం పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, విద్యార్థులకి నాణ్యమైన మంచి విద్యను అందించేందుకు డిజిటలైజేషన్ సంస్థ VXLతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో సంతనూతలపాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిఎన్ విజయ్ కుమార్ 12వ వార్డులో తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అక్కడి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, మహిళలను, అక్కా చెల్లెమ్మలను, పార్టీ కార్యకర్తలను కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీపై ప్రజలకు అవగాహన కల్పించి ఓటర్లందరూ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడిని గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గోరంట్ల అంజలి, కాట్రగా రమణయ్య తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో జరగబోయే బహుజన బేరీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బహుజన పార్టీ రాయదుర్గం అభ్యర్థి సింధనూరు నాగరాజు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో 2 కులాలకు సంబంధించిన పార్టీ నాయకులు రాజ్యమేలుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో 2 కులాల కుటుంబ పాలనలో పోవాలని, బహుజన పాలన రావాలని ఆయన హితవు పలికారు. విజయవాడలో జరగబోయే ఈ నెల 16వ తేదీన బహుజన బేరీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా నేషనల్ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్, రామ్జీ గౌతమ్, రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్ విచ్చేసిన సందర్భంగా ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.